కొండపల్లి బొమ్మలు అంతరించిపోతున్న వేళ కలెక్టర్ లక్ష్మీషా గారు తన వంతు మంచి కృషి చేయాలని చెప్పి ముందడుగు వేశారు. అదే మరి కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అయితే చాలామంది కూడా అభినందించుతున్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఆ నిర్ణయం ఏంటి, ఆ విశేషాలు ఏంటి కూడా కలెక్టర్ లక్ష్మీషా గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, కలెక్టర్ అంటే కొండపల్లి బొమ్మలు అంతరించిపోతున్న వేళ వాళ్ళ కోసం మీరు ముందడుగు వేసి వాళ్ళ కోసం కాలనీలే నిర్మిద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? కొండపల్లి బొమ్మలు మీకు తెలిసే ఉంది. ఇది ఒక గుర్తింపు విజయవాడ నగరానికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాకి కొండపల్లి బొమ్మలకి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా వచ్చింది. కాబట్టి దీన్ని మనం చూస్తే ఒక 400 కుటుంబాలు దీనికి తరతరాలుగా దాని మీదే బతుకుతున్నారు. వాళ్ళ లైవ్లీవుడ్ దాని మీదే ఉంది. కాబట్టి సో దీనికోసం టూరిజం డిపార్ట్మెంట్, కల్చర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో సో దీని గురించి ఇది ప్రపంచానికి మనము చాటి చెప్పాలి, దీన్ని ప్రవృద్ధి చేయాలి, అంటే డెవలప్ చేయాలి, దీనికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టండి అని చెప్పారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏంటంటే వచ్చే పర్యాటకులు వచ్చి అక్కడ ఇప్పుడేముంది మనం చెప్తే తప్ప తెలియదు వాళ్ళకి ఏంటి ఇది అనేది. అందుకే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టామనుకోండి, వచ్చిన వాళ్ళు చూస్తారు, దాని గురించి ఆలోచిస్తారు, ఓహో ఇలా చేస్తారు, అది నేర్చుకుంటారు, వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకొని అక్కడ బొమ్మలు కొనుక్కొని వెళ్తారు. ఇది ఎక్స్పీరియన్స్ సెంటర్. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వస్తున్నప్పుడు కొండపల్లి అంటే మీకు తెలుసు, కొండపల్లి బొమ్మలు వరల్డ్ ఫేమస్ ఇది. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా మనకు ఆ విజిబుల్ ఇది రావట్లేదు, అప్పీల్ రావట్లేదు. అందుకే ఆ కాలనీ మొత్తం ఒక బొమ్మలతో నింపి ఒక టాయ్ స్ట్రీట్, అంటే కొండపల్లి బొమ్మల స్ట్రీట్ చేసి ఆ కాలనీ మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ ట్రైన్ చేసి, ఈవెన్ అక్కడ ఉన్న బిల్డింగ్స్ అయితేనేంటి, స్ట్రీట్ అయితే ప్రతి ఒక్కరిని ఆ బొమ్మలాగే కనిపించేలాగా చేసి కల్చరల్, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. దీనికి సెక్రటరీ గారు అజయ్ జైన్ సార్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తున్నారు. ఒక కన్సల్టెంట్ టీం కూడా పనిచేస్తూ ఉంది. సో దీంట్లో భాగంగా మన సిఎస్ఆర్ అమౌంట్, అట్లాగే ఎంపీ ల్యాడ్ దాంట్లో నేను వాడుకొని వీఆర్ ప్రిపేరింగ్ కొండపల్లి బొమ్మలు ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ కొండపల్లి బొమ్మలు స్ట్రీట్. సో దీన్ని ఆ టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్ది, అలాగే పక్కన కొండపల్లి ఫోర్ట్ ఉంది, మీకు తెలిసే ఉంది. ఆ కొండపల్లి ఫోర్ట్ని యాక్చువల్లీ ఇంతకు ముందు ఆ కొండపల్లి బొమ్మల స్ట్రీట్ నుంచే వెళ్ళేవాళ్ళంట. ఈ మధ్య ఏమైంది, అది ఆగిపోయింది. ఎందుకంటే స్ట్రీట్ లేదు, అక్కడ బొమ్మలు లేవు, లేదా అక్కడ వెళ్ళడానికి ట్రెక్కింగ్ ట్రాక్ కూడా లేదని చెప్పేవాళ్ళు. అవన్నీ మళ్ళీ టూరిజం భాగంగా రీస్టార్ట్ చేస్తున్నాము. బికాజ్ టూరిజం రెవెన్యూ మన జిల్లాకు చాలా ఇంపార్టెంట్. మనకు దాదాపు 67% రెవెన్యూ టూరిజం నుంచి వస్తుంది, సర్వీస్ సెక్టర్. కాబట్టి దాన్ని ఎంత ఇంప్రూవ్ చేస్తే అంత డిస్టిక్ వాల్యూ పెరుగుతుంది, గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెరుగుతుంది, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, మంచి మంచి అవకాశాలు వస్తాయి. పర్యాటకులు వస్తారంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇక్కడ సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. కాబట్టి ఈ కొండపల్లి బొమ్మలు అంటే అదొకటే కాకుండా దానికి లింకింగ్ చాలా ఉంది ఈ జిల్లాకి. అందుకే మనము ఒక కీ స్టోన్ కాన్సెప్ట్ మాదిరిగా ఆ కొండపల్లి బొమ్మని మనము అమలు చేస్తున్నాము. దాంతోపాటు మొత్తం జిల్లాలో పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేయడము, అలాగే ఒక ఎన్టీఆర్ జిల్లాని ఒక మంచి పర్యాటక జిల్లాగా తీర్చిదిద్దడం మన ఉద్దేశం. కాబట్టి అది ఫస్ట్ కొండపల్లి బొమ్మలు అక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆ టాయ్ స్ట్రీట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్, అలాగే అజయ్ జైన్ సార్ డైరెక్షన్, అలాగే సీఎం గారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నాము. పర్సనల్గా మీరు కూడా మొన్న ట్రెక్కింగ్ చేయడం జరిగింది, పైదాకా వెళ్ళారు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ని చూసారు సార్? అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మంచిదని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కొండపల్లి ఫోర్టు అది మీకు తెలిసిన ఐతిహాసిక ఫోర్ట్, అది హిస్టారికల్ ఫోర్టు. సో చాలామంది రాజులు అక్కడ ఇది చేసేసి తర్వాత ఇప్పుడు దానికి మనం బై ట్రెక్ అంటే వెహికల్ రోడ్లో వెళ్ళొచ్చు, కానీ ట్రెక్కింగ్ రోడ్ ఇంకా లేదంటే ఇంతకుముందు ఉండేది అదంతా ఇది వచ్చేసింది, ప్లాంట్స్ ఇవన్నీ వచ్చేసి రాళ్ళు పడిపోవడం అని జరిగిపోయింది. మొన్న వెళ్ళి చూస్తే అక్కడెక్కడ మధ్యలో రెస్ట్ రూమ్ లేదు, అలాగే వాటర్ పాయింట్స్ లేదు, ఎక్కడన్నా కూర్చొని రెస్ట్ తీసుకుందామంటే వాష్రూమ్ లేదు. కాబట్టి అవన్నీ చూసామన్న ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కావాలంటే మేము ఫండ్స్ ఇస్తాము, యూ స్టార్ట్ ఎట్ అని ఫారెస్ట్ ఆఫీసర్కి ఆదేశాలు ఇచ్చాము. ఆ కొండపల్లి టాయ్ స్ట్రీట్ నుంచి మీరు అరౌండ్ 2 కిలోమీటర్ ఉంటుంది పైనకి, కరెక్ట్గా నడిచి వెళ్తే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. చాలా మంచి అనుభూతి ఉంటుంది. బయట నుంచి వచ్చేవాళ్ళకి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఈ ట్రెక్కింగ్ కోసం వచ్చేవాళ్ళకి చాలా మంచి ప్లేస్. కాబట్టి ఇది రండి, మీకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా నీళ్లు, అక్కడ రెస్ట్ రూమ్స్, మీకు రెస్టింగ్ పాయింట్, వాష్రూమ్స్ అన్నీ రెడీ చేయడం జరుగుతుంది. అలాగే గైడ్స్ కూడా పెడుతున్నాం మనం, అంటే ఆ కోట గురించి చెప్పడము, అక్కడ ఉన్న అలాగే బయోడైవర్సిటీ, లైక్ చాలా మొక్కలు ఉన్నాయి అక్కడ, ప్లాంట్స్, అలాగే ఫానా ఉన్నాయి, బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, దాని గురించి చెప్పడానికి మనం గైడ్స్ అలాగే ఫెసిలిటీస్ ఇవన్నీ పెడుతున్నాం. కాబట్టి సో అందరూ రావాలి, వచ్చి ఈ కొండపల్లి ఫోర్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రెక్కింగ్ ట్రాక్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకోండి. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్. నేచర్ లవర్సు, హిస్టరీ లవర్సు, అలాగే ఆర్ట్ లవర్స్ ముగ్గురు అక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్లేస్ని. కాబట్టి అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. ఓకే సార్, యోగా డే సందర్భంగా మీరు కూడా ముందు నుండే ప్రణాళిక వేస్తూ ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో యోగా డే గురించి ఏం చెప్తారు? మీరు పర్సనల్గా మీరు కూడా చాలా ఫిట్గా ఉంటారు చూస్తానికి కూడా. సో అందరికీ కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది యోగా డేకి? ఎటువంటి ప్రిపరేషన్స్ ఏర్పాట్లు
యోగాంధ్ర 2025 భాగంగా 1 మంత్ క్యాంపెయిన్ మే 2021 నుంచి జూన్ 21 వరకు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతూ ఉంది. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో జరిగితే ఈ మే 21 నుంచే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామ సచివాలయాల్లో యోగా ప్రాక్టీషనర్ని రెడీ చేసి యోగా ట్రైనర్స్ని రెడీ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ప్రజలకి ట్రైనింగ్ ఇచ్చి టోటల్ రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలనేది సీఎం గారి ఆశయం. దానికి అనుగుణంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల మందికి మనం యోగా నేర్పించాలి. దానికి ఒక 5,000 మంది ట్రైనర్స్ని ఈ రోజు నుంచే ట్రైనింగ్ చేయడం జరుగుతుంది, గుర్తించడం జరుగుతూ ఉంది. ప్రతి సచివాలయంలో ఉంటారు, ప్రతి మండలాల్లో ఉంటారు, జిల్లాలో ఉంటారు. దీంట్లో భాగంగా జిల్లా స్థాయిలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు యోగా నేర్పించడానికి ఒక స్ట్రీట్ పెట్టడం జరిగింది. ఇటు చూస్తే మన విజయవాడలో ఆ యోగా స్ట్రీట్ మనం బీఆర్టీఎస్ రోడ్లో పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టినాము. దీని ద్వారా పబ్లిక్ నా రిక్వెస్ట్ ఏంటంటే యోగాతో బోత్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉండదు. ఏ స్ట్రెస్ ఉన్నా కూడా ఒకసారి చక్కగా కూర్చొని ప్రాణాయామం చేస్తే స్ట్రెస్ అంతా దూరం అయిపోతుంది. మెంటల్ కామ్గా ఉంటుంది. మంచి డిసిషన్ తీసుకోవచ్చు. చక్కగా మనము అడ్మినిస్ట్రేషన్ అయితేనేంటి, ఫ్రెండ్స్ని అయితేనేంటి, సోషల్ ఇష్యూస్ అయితేనేంటి హ్యాండిల్ చేయడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు యోగా నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ యోగా డే ఆన్ జూన్ 21 ఈజ్ ఏ సింబాలిక్. కానీ అది అయిన తర్వాత కూడా మనం ఇది కంటిన్యూ చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటుంది, ఓవరాల్ సమాజం బాగుంటుంది. కాబట్టి దీనికి అందరూ ముందుకు రావాలి. ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ కూడా మనం పిలిపిస్తున్నాం ఏంటంటే మీకు కూడా రేపు బీఆర్టీఎస్ రోడ్లో యోగా డే మీకు సపరేట్గా సెలబ్రేట్ చేస్తున్నాము. మీరు కూడా అందరూ రావాలి. అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి థీమ్ బేస్డ్ లాయర్స్కి, డాక్టర్స్కి, నర్సెస్కి, ఇంజనీర్స్ వర్కర్స్కి, లేబర్స్కి, డ్రైవర్స్కి ప్రతి ఒక్కరికి సపరేట్ డే పెట్టి ఒక థీమ్ బేసిస్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ ఒక డ్రైవ్లో యోగా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఆ యోగా మీతో ఉంటుంది. యోగా మీతో ఉంటుందంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీఆర్టీఎస్ రోడ్లో పెడుతున్నారు యోగా స్ట్రీట్ అని కూడా అనౌన్స్ చేశారు. మరి బీఆర్టీఎస్ రోడ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడి వరకు యోగా స్ట్రీట్గా అనౌన్స్ చేశారు సార్? ఆ రోడ్ అంతా చాలామంది యోగా స్ట్రీట్ అనుకుంటే ఇప్పుడు అదంతా పేరు మారిపోతుందేమో అన్న ఆలోచనలో పడిపోతూ ఉన్నారు. సో అది దాని గురించి పేరు మారడం కాదు, పర్పస్ మారడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏముంది, అక్కడ మధ్యలో ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ ఉందో అది ఖాళీగా ఉంటుంది. కొంతమంది స్కేటింగ్ చేసుకుంటారు, కొంతమంది వాకింగ్ చేసుకుంటారు, కొంతమంది నైట్ అక్కడ కూర్చొని టైం పాస్ చేస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ 5:30 to 7:30 అక్కడ యోగా చేస్తారు. ఇది మెసేజ్ వెళ్ళాలి. ఇప్పుడు యోగా స్ట్రీట్ అంటే అక్కడ ప్రాక్టికల్గా యోగా జరుగుతుందని అర్థం. పేరు మార్చడం కాదు నాకు ఇంపార్టెంట్, ఆ పర్పస్ మార్చడం. ఆ పర్పస్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను కూడా రోజు వెళ్తున్నాను. అక్కడ ఎంతమంది వచ్చినా అక్కడ చూసుకుంటే అక్కడ 2 kilometers ఏదో ఉన్నట్టుంది. మీరు 5,000 మంది వరకు మనం అకామిడేట్ చేయొచ్చు. సో అందుకే ఇప్పుడు చూస్తే ఎవ్రీడే ఒక 100 మంది యాడ్ అవుతూ ఉన్నారు. కాబట్టి దట్ పర్పస్ ఇంపార్టెంట్ పేరు కన్నా. సో యోగా స్ట్రీట్ అంటే యోగా కండక్ట్ చేసే ప్లేస్ అనమాట. ఆ బీఆర్టీఎస్ రోడ్ ఒక ఐడెంటిటీ. సో అక్కడ యోగా ప్రతిరోజు మీరు మార్నింగ్ 5:30 నుంచి 7:30 అక్కడ వెళ్ళి చూస్తే ఇక పైన కంపల్సరీ యోగా జరుగుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యోగా స్ట్రీట్ తప్పితే ఏదో పేరు మార్చడం కాదు నా ఉద్దేశం. ఓకే సార్, రేషన్ వ్యాన్స్ ఆపేస్తున్నారు జూన్ 1 నుంచి కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికే. దాని గురించి అంటే మార్చడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలామంది చెప్తున్నారు. అక్కడ లైన్లో నించొని మాకు నించోలేమని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో పర్సనల్గా మీరేం చెప్తారు? జూన్ 1వ తారీఖు నుంచి ఎఫ్పీ షాప్ దగ్గరనే ప్రతి ఒక్క కార్డ్ హోల్డర్స్కి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఎండీస్లో వచ్చి ఎక్కడో ఒక చివర నిలబడేవాళ్ళు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు, మెసేజ్ రావట్లేదు, చాలాసార్లు తీసుకోలేదని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి షాప్ దగ్గరనే ఇస్తాము. మీ సరుకు ఎక్కడికి వెళ్ళదు. మీరు ఇంతకుముందు ఎలాగ వెళ్ళి షాప్ దగ్గర తీసుకుని అలాగే వెళ్ళి మీ షాప్ దగ్గర నుంచి తీసుకురావచ్చు. ఎవరైతే 65 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే అవకాశము ఇవ్వడం జరిగింది. డీలర్ చూసుకుంటారు. అది ఎఫ్పీ షాప్ డీలర్స్కి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర వేయింగ్ మిషన్స్ అలాగే బయోమెట్రిక్ ఏదైనా పాడైపోయి ఉంటే ఇప్పటికి, ఎందుకంటే ఇన్ని రోజు వాడలేదు సార్ అని చెప్పారు. అవి కూడా టెక్నికల్ టీం పెట్టి ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తున్నాము. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సర్కిల్ని ప్రాపర్గా పేమెంట్ చేసి దాన్ని రూట్ మ్యాప్ రెడీ చేసి వాళ్ళకి ప్రతి ఒక్క షాప్కి వెళ్ళిన అడ్వాన్స్ సర్కిల్ వెళ్ళిపోయేలాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు 15 రోజులు. సో మార్నింగ్ ఈవినింగ్. సో మీరు ఎప్పుడు వెళ్ళినా మీ సరుకు మీ రేషన్ షాప్లో ఉంటుంది. అక్కడ బయోమెట్రిక్ వచ్చి తీసుకోవచ్చు. దీనికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ప్రతి మండలానికి, ప్రతి డివిజన్స్కి స్పెషల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. సివిల్ సప్లై ఆఫీసర్స్కి, టీమ్కి, అట్లాగే రెవెన్యూ ఆఫీసర్స్కి, అలాగే ఎఫ్పీ షాప్ వాళ్ళకి కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా జూన్ 1 నుంచే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది చక్కగా అమలు చేయడానికి మన జిల్లాలో బాగా ప్లాన్ చేసాము. ఎక్కడేమి ఇబ్బంది లేవు, అందరూ సిద్ధంగా ఉన్నారు. పీపుల్ విల్ ఆల్సో యాక్సెప్ట్ ఇట్ వెరీ వెల్. సార్ P4 గురించి ఏం చెప్తారు? పేదరికమే లేని రాష్ట్రంగా రూపొందించబడుతుంది. సో దాని గురించి మీ మాట. P4 అంటే ఇది విజన్ 2047లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన కాన్సెప్ట్ P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఫార్ పావర్టీ ఎరాడికేషన్. ఇక్కడ ఏంటంటే సమాజంలో పేదరికంలో ఉన్న బాటమ్ 20% పీపుల్, అలాగే ఇదే సమాజం నుంచి ఎదిగి ఇప్పుడు మంచి స్థానంలో ఉన్న
పైన ఉన్న 10% పీపుల్. ఈ 10% పైన ఉన్న వాళ్ళకి మార్గదర్శులు అంటాము. కింద ఉన్న బాటంలో ఉన్న 20%కి బంగారు కుటుంబాలు అంటాం. ఈ బంగారు కుటుంబాలు మళ్ళీ మార్గదర్శులకి అనుసంధానం చేసి, మార్గదర్శులు ఈ బంగారు కుటుంబాలకి ఆసరాగా ఉండి, వాళ్ళకున్న అవసరాలని అర్థం చేసుకొని, వాళ్ళకి అండగా ఉంటూ, వాళ్ళకి గైడ్ చేస్తూ, వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. ఇదే ఈ P4 కాన్సెప్ట్. దీంట్లో భాగంగా నా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 86,000 మందిని గుర్తించడం జరిగింది బంగారు కుటుంబాలుగా. అలాగే ఇప్పటికే దాదాపుగా 200 మంది మార్గదర్శులు రిజిస్టర్ అయ్యారు. వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఒక 250 కుటుంబాలు అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చి అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఎన్ఆర్ఐస్, కాంట్రాక్టర్స్, ఆఫీసర్స్, బిజినెస్ పీపుల్ అందరూ ముందుకు వస్తున్నారు. దీంట్లో వాళ్ళు ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి వదిలేయడం కాదు. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకొని ఫస్ట్ మార్గదర్శనం చేయడం. వాళ్ళకి ఏ ప్రకారంగా వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావచ్చు, ఏ ప్రకారంగా వాళ్ళు సంపాదించుకోవచ్చు అని చెప్పి, అవసరమైతే కొంత డబ్బులు కూడా సహాయం చేస్తారు. కానీ డబ్బులు ఇచ్చడమే కాదు ఈ P4 కాన్సెప్ట్. వాళ్ళకి మెయిన్లీ మార్గదర్శకులుగా ఉండి, వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఇప్పుడే చూసుకుంటే ఒక మార్గదర్శికి ఒంట్లో బాగలేదు, స్టెంట్ ఏదో పడింది. ఎవరు ఒక బంగారు కుటుంబానికి. ఆ బంగారు కుటుంబానికి పోగానే మార్గదర్శి వచ్చారు హాస్పిటల్కి వచ్చి, వాళ్ళకి గైడ్ చేసి ఇంటర్ వైద్య సేవలో వాళ్ళకి ట్రీట్మెంట్ వస్తుందని అది ఎక్కించారు. వాళ్ళతోనే ఉండి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళ అన్నలాగా, వాళ్ళ తమ్మలాగా, లేదా వాళ్ళ బంధువులాగా వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు కదా. ఇది P4 కాన్సెప్ట్. అందుకే మనం ఇది ఫోర్స్గా చేయట్లేదు, మనం స్లోగా వెళ్తున్నాము. వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు దీని గురించి చెప్తున్నారు. మన జిల్లాలో ఈ P4 కాన్సెప్ట్ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ముప్పాళ్ళ నందిగామలో ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి ప్రతిరోజు దీని గురించి ఆలోచిస్తున్నాము. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బంగారు కుటుంబాలకి లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరెవరికి ఏమేమి అవసరాలని ఆల్రెడీ జాబితా తయారు చేశాము. అది ఆల్రెడీ మన దగ్గర ఉంది డోసియర్. దాన్ని బట్టి మార్గదర్శి వచ్చిన వెంటనే వాళ్ళు టైఅప్ చేస్తాము. వాళ్ళు ఎవరినైతే ఎంచుకుంటారో వాళ్ళకి మీరు మార్గదర్శిగా ఉండండి అని మేము కూడా సూపర్వైజ్ చేస్తాము, మేము కూడా గైడ్ చేస్తాము. దాంతోపాటు మార్గదర్శి వాళ్ళతో ఉండేలాగా చూసుకుంటాం. దీంతో మార్గదర్శికి ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్, అవసరం ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నానని. అలాగే బంగారు కుటుంబానికి ఒక నమ్మకం, నాను ఇంత పెదరికి ఉన్నప్పుడు ఎవరో పెద్దవాళ్ళు వచ్చి నా కోసం వెంట ఉంటున్నారు, నా కోసం సహాయం చేస్తున్నారని. సో ఇది మంచి కాన్సెప్ట్. దీన్ని చాలా బాగా ముందుకు వెళ్తా ఉంది. పీపుల్ కూడా చాలా బాగా అక్సెప్ట్ చేసుకున్నారు. మన జిల్లాలో దీన్ని వీళ్ళంత త్వరగా సక్సెస్ చేసి ప్రతి ఒక్క బంగారు కుటుంబాలకి మార్గదర్శనం టైప్ చేస్తామని నమ్మకం ఉంది.